హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరుగులు తీస్తోంది. ఇది రియల్ స్పీడ్. విశ్వనగర స్థాయికి తగ్గట్లు అన్ని వైపులా నగరంలో గృహ నిర్మాణం విస్తరిస్తోంది. ఆకాశ హర్మ్యాలు, ఇండిపెండెంట్ హౌస్లు, గేటెడ్ కమ్యూనిటీలకు డిమాండ్ అంతకంతకు పెరుగుతోంది. పోటాపోటీ వెంచర్లతో తెలంగాణ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ ఊపు మీదుంటే హైదరాబాద్ పరిసరాల్లో సకల సదుపాయాలతో మినీ నగరాల్ని తలపించే నిర్మాణాలతో కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాయి పేరొందిన రియల్ ఎస్టేట్ సంస్థలు. హైదరాబాద్లో రియల్ బూమ్ పెరుగుతోంది. విభజన సమయంలో కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్న గృహ నిర్మాణ రంగం ఏడాది కాలంగా బాగా పుంజుకుంది. మహానగరంలో సొంత గూడు కావాలనుకునే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. బ్రాండ్ హైదరాబాద్ ఇమేజ్ పెంచే దిశగా తెలంగాణ ప్రభుత్వ చర్యలు ఉండడంతో నగర నిర్మాణ రంగంలో ఉత్సాహం ఉరకలేస్తోంది. దక్షిణాదిలోనే కాదు, దేశంలోనే తనదైన ముద్ర వేసిన హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుంది. కొన్నాళ్ల పాటున్న స్తబ్దత పూర్తిగా వేడిపోయింది. ఏడాది కాలంగా కొత్త వెంచర్లు, పేరొందిన సంస్థల పెద్ద ప్రాజెక్టులతో హైదరాబాద్ నిర్మాణ రంగం కళకళలాడుతోంది. కొనుగోలుదారుల అభిరుచులకు తగ్గట్లు ప్రాజెక్టుల్లో కొత్త మార్పులు వస్తున్నాయి. అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ శరవేగంగా ఆకాశ హార్మ్యాల నిర్మాణం జరుగుతోంది. వేగంగా విశ్వనగర స్థాయికి ఎదిగేందుకు ఈ వాతావరణం అనుకూలిస్తుందని అంచనా వేస్తున్నారు నిపుణులు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ తొలి ప్రభుత్వం బ్రాండ్ హైదరాబాద్ పై దృష్టి పెట్టింది. మందగించిన రియల్ ఎస్టేట్ రంగాన్ని వెన్నుతట్టి ప్రోత్సహించింది. నిర్మాణ రంగం వేగంగా పుంజుకుంటుందన్న ప్రభుత్వ అంచనా నిజమైంది. అనుకున్న దానికంటే వేగంగా రియల్ ఎస్టేట్ ప్రగతితో హైదరాబాద్ అందరినీ ఆకట్టుకుంటోంది. పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేసిన ప్రభుత్వ విధానాలు రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించాయి. ఆల్ ఇండియా బిల్డర్స్ కన్వెన్షన్ లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ హబ్ గా మారుతుందన్నారు కేసీఆర్. ప్రస్తుత వాతావరణం దానికి తగ్గట్లే ఉంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పుంజుకుంటోందని సర్వేలు చెబుతున్నాయి. నగరంలో ఏ ప్రాంతంలో ఉన్న రవాణా సదుపాయాలు భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందే ప్రాంతాలనుకుంటే కొనుగోలుదారులు ఆసక్తిగా ముందుకొస్తున్నారు. అత్యాధునిక సదుపాయాలను దృష్టిలో పెట్టుకుని గేటెడ్ కమ్యూనిటీకి నగరంలో డిమాండ్ పెరుగుతోంది. ఇండిపెండెంట్ ఇళ్లు, విల్లాస్ కొనుగోలు కూడా జోరుగానే సాగుతోంది. సక్సెస్ఫుల్ ప్రాజెక్టులతో దూసుకెడుతున్న గృహ నిర్మాణ సంస్థలు కొత్తగా ఏ వెంచర్ మొదలుపెట్టినా అనూహ్య స్పందన కనిపిస్తోంది. గృహ నిర్మాణ రంగంలో ప్రజల విశ్వాసాన్ని చోరగొన్న మై హోమ్ గ్రూప్ మరో కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్ని విజయవంతంగా పూర్తి చేసిన ఈ సంస్థ హైదరాబాద్ నగరాభివృద్ధికి నమూనాగా నిలిచేలా అవతార్ ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతోంది. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్లే మార్గంలో ఔటర్ రింగ్ రోడ్ పక్కనే 23 ఎకరాల్లో అవతార్ ప్రాజెక్టుకు నాంది పలుకుతోంది మై హోమ్ గ్రూప్. G+30 నిర్మాణంతో హైదరాబాద్కే తలమానికం ఉండేలా ఈ నిర్మాణం చేపట్టాలనేది ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఒకే ప్రాంగణంలో 10 ఆకాశ హార్మ్యాల నిర్మాణం జరగబోతోంది. గచ్చిబౌలి, పుప్పాలగూడలో అవతార్ ప్రాజెక్టుకు ఆదివారం తొలి అడుగు పడబోతోంది. కాంక్రీట్ జంగిల్లో పచ్చదనం చూడలేకపోతున్న వారికి అవతార్లో సొంతిల్లు కలలసోధంగా మిగలబోతోందంటోంది మై హోమ్ గ్రూప్. ఎందుకంటే ఈ ప్రాజెక్టులో 83.5% ఎటు చూసినా పచ్చదనమే. ఒక్కో బ్లాక్ మధ్య 100 అడుగుల దూరంతో గాలి వెలుతురుతో ఆరోగ్యకరమైన వాతావరణం ఉట్టిపడేలా అన్ని వస్తువులు సమకూర్చాలనే లక్ష్యంతో అవతార్ ప్రాజెక్టును ప్రారంభించింది ప్రముఖ గృహ నిర్మాణ సంస్థ మై హోమ్. G+30 నిర్మాణం మొత్తం 10 బ్లాకులతో మై హోమ్ గ్రూప్ చరిత్రలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ కాబోతోంది అవతార్ ప్రాజెక్ట్. ఇప్పటికే 2 గేటెడ్ కమ్యూనిటీల్ని మై హోమ్ ఆబ్రా, మై హోమ్ విహంగాలని సక్సెస్ఫుల్ గా పూర్తి చేసిన మై హోమ్ గ్రూప్ ఈ ప్రాజెక్ట్ ని మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆ 2 గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణ అనుభవానికి కొత్త ఆలోచనలు జోడించి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అవతార్ ప్రాజెక్ట్ అవతరించబోతోంది. ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి చేతుల మీదుగా అవతార్ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరగబోతోంది.